జై హో. రాగి వస్తువుల తయారీ హస్తకళ కశ్మీరీ కందుకారి శతాబ్దాల క్రితమే ఇరాన్ నుంచి మన దేశం చేరి శ్రీనగర్లో ప్రభ వెలిగించిన కళ కాలక్రమంలో అనేక కారణాలతో ప్రాభవం కోల్పోయింది. కొన ఊపిరితో ఉన్న ఈ హస్తకళ కొన్ని కుటుంబాలకే పరిమితమైంది. అలాంటి అపురూప హస్తకళకు తిరిగి ప్రాణం పోశారు బారాముల్లా జిల్లా సింగ్పోరా గ్రామవాసులు అస్మత్ సోదరీమణులు. వారసత్వ కళలో రాణించి తాము పేదరికము ఛాయల నుంచి బయటికి వచ్చి ఎందరెందరో జీవనరేఖను మాత సిగ పువ్వులా మెరిసే కశ్మీరంలో రాగి వస్తు తయారీ కళ ఒకప్పుడు ప్రభ వెలిగించింది. త్రామ్ అనే పేరుతో పిలిచిన ఈ హస్తకళకు శ్రీనగర్ కేంద్రంగా వెలసిల్లింది. కశ్మీరు కళాకారుల కళా సృజన, సంక్లిష్ట నగిషీలతో మంత్రముగ్ధుల్ని చేసే ఈ సొగసైన కళ కందకారీ కళగా ప్రపంచమంతా ప్రసిద్ధి చెందింది. రాగి కళాఖండాలు అలంకరణ వస్తువులుగా, గృహాల్లో వినియోగ వస్తువులుగా ఆదరణ పొందాయి. గత వైభవ కళకు ప్రస్తుతం కొత్త సొగసులు అద్దుతున్నారు బారాముల్లా జిల్లాలో కొందరు యువతులు. మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో నేను 12వ తరగతి తర్వాత చదవటం వీలు పడలేదు. టైలరింగ్ ఉద్యోగంతో నా కెరీర్ ఆరంభమైంది. కానీ వినియోగదారులు సకాలంలో సొమ్ము చెల్లించటం లేదు. అందువల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అయితే కందకారీ పనులు చేపట్టిన తర్వాత నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. మా సోదరీమణులంతా చదువుతున్నారు. ఇక మా తమ్ముడు కశ్మీర్ విశ్వవిద్యాలయంలో థియేటర్ అసిస్టెంట్ కోర్సు పూర్తి చేశాడు. ఈ కందకారీ పని వల్లనే ఇలా చదువులు కొనసాగుతున్నాయి. ఇంటి ఖర్చుల నిర్వహణ సాధ్యమైంది. पढ़ाई आगे बढ़ाई तो घर का खर्चा भी चलता है. इस काम से हमें बहुत फायदा हुआ है. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకం అస్మత్ ఆమె చెల్లెళ్ల జీవితాలని మార్చివేసింది. వీరందరిది నిరుపేద కుటుంబ నేపథ్యం. అంకిత భావం, మిక్కిలి శ్రద్ధ, స్వయం కృషితో కష్టపడ్డారు. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని సింగ్పోరా అనే పల్లెలో ఒక రాగి వస్తు తయారీ యూనిట్ను స్థాపించారు. पहले हम एक बहन करते थे ये काम. ముందుగా మా సోదరీమణులలో ఒకరు కందకారీ కళ నైపుణ్యం నేర్చారు. 2014లో జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ ఆరంభమైంది. మేము మరికొందరు కలిసి 12గురం బాలికలం ఒక బృందంగా ఏర్పడ్డాం. మాకు ఈ కందకారీ కళలో ప్రావీణ్యం ఉన్నందువల్ల రాగి వస్తు తయారీ పనులనే ఎంచుకుని దృష్టిని కేంద్రీకరించాం. జీవనోపాధుల అవకాశాల సృష్టి కోసం ఈ కళను నేర్పించాలని మమ్మల్ని కోరటంతో మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అలా మా ప్రయాణం ప్రారంభమైంది. ఈ 12గురు బాలికల బృందానికి అస్మత్ నాయకత్వం వహిస్తున్నారు. రాగి వస్తువుల తయారీ అనేది కేవలం పురుషులు చేసే పని అనే అభిప్రాయాన్ని తుడిచివేశారు. ఈ అమ్మాయిలు సంకల్పం తీసుకున్నారు. కశ్మీర్లోని ఇతర మహిళలకు స్వావలంబనలో స్ఫూర్తినిస్తున్నారు. जी सर जब 2015 में हमने ये काम स्टार्ट किया, पहले हमें नहीं आता था. 2015లో మేము కందకారీ హస్తకళ వస్తు పనిని ఆరంభించినప్పుడు నిర్దేశించిన మేరకు ప్రావీణ్యం సంపాదించలేదు. మా అక్క చెల్లెలలో ఒకరు మాత్రమే దీనిని నేర్చుకున్నారు. ఈ బృందంలో చేరాక 15,000 రూపాయలు మాకు రివాల్వింగ్ ఫండ్ గా వచ్చాయి. ఆపై మేము ఈ డబ్బును ఇంటి ఖర్చులకు వెచ్చించకూడదని నిశ్చయించాం. వ్యాపారంలో ఈ డబ్బును పెట్టుబడి పెట్టాలని భావించాం. ఇది మమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. ఆర్థిక భద్రత కోసం ఇక మేము మా కుటుంబాలపై ఆధారపడబోము. सबसे ये मतलब सबसे बड़ी बात ये है कि हमने अपने घर वालों का बोझ कम किया. आज हम उन पे डिपेंडेंट नहीं है, बल्कि उनका ही मतलब घर का ही खर्चा हम उठाते हैं. हमारे घर वाले हमारा खर्चा नहीं उठाते. పేదరికం వల్ల అస్మత్ ఆమె చెల్లెళ్ళు ముందుగానే చదువు చాలించాల్సి వచ్చింది. చదువంటే ప్రేమ ఉన్నప్పటికీ తండ్రి కొద్దిపాటి సంపాదనతో జీవితాన్ని గడపటం కనాకష్టంగా ఉంది. ఈ క్రమంలో ఇంటి నిర్వహణ బాధ్యతను అస్మత్ మీద ఉంచారు. మా అమ్మాయి పని ద్వారా లభించే ఆదాయం మాకు ఆర్థికంగా ఎంతో ఉపకరించింది. మేము అనేక సౌకర్యాలను పొందాం. అస్మత్ తన తోబుట్టులను చదివించే తరహా కార్యక్రమాలను చేపట్టింది. నేను స్వయంగా చేయలేని పనిని తను చేపట్టి తను సాధించింది. అస్మత్ 12వ తరగతి చదివే సమయంలోని కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో తన టైలరింగ్ చదువుకు స్వస్తి చెప్పారు. 2014లో ప్రభుత్వ పథకం వివరాలు తెలుసుకున్నారు. అప్పుడు ఈ పనిని ఎంపిక చేసుకున్నారు. మొదట అధికారుల సలహాతో కుట్టు పని ఎంచుకున్నారు.
తర్వాత తమకు రాగి పాత్రల తయారీని నేర్పిన మామయ్యను ఆశ్రయించారు. ముందుగా అస్మత్ తన అత్తయ్య దగ్గర పని నేర్చింది. అప్పుడు మనమంతా ఇదే చేద్దామని సూచించింది. అప్పుడు మేము ముగ్గురం మా ఇంట్లోనే కంత్కారీ కళను నేర్చుకున్నాం. ఈ పనితో జీవనోపాధి పొందుతామని భావించాం. మేము బృందంలో చేరినప్పుడు మిగతా అమ్మాయిలు కంత్కారీ పని మీద ఆసక్తి చూపారు. మేము అలా బృందంలో ఉండి కూడా ఈ కళను సాధన చేశాం. వీరు ఉమీద్ యోజన పథకం నుంచి 15,000 రూపాయల రుణం తీసుకున్నారు. వాటితో రాగి పాత్రలు కొని నగిషీ పని నేర్చుకుని తమ నవజీవన యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇంతటి కష్టసాధ్యమైన పని వీళ్లకేం చేతనవుతుందని గ్రామస్తులు తొలుత సందేహించారు. కానీ అస్మత్ అక్క చెల్లెళ్ల బృందం ఈ సందేహాలకు విజయంతో జవాబిచ్చారు. पहले जो आमदनी थी तो उससे उतना गुजारा नहीं होता था, तो ज्यादा आमदनी भी नहीं थी. మొదట మా ఆదాయం ఖర్చులకు కూడా సరిపోలదు. అందుకే వేరొకరి దగ్గర పనిచేసే వాళ్ళం. కానీ ఈ బృందంలో చేరాక రివాల్వింగ్ నిధి, సామాజిక పెట్టుబడి నిధులు పొంది పనులు ప్రారంభించాం. మా ఖర్చులకు రావటమే కాదు, ఇంటి నిర్వహణ ఖర్చులకు డబ్బులు సంపాదిస్తున్నాం. खर्चा भी उठाते हैं और घर का खर्चा भी उठाते हैं और सेविंग भी करते हैं और ग्रुप का रिपेमेंट भी अच्छे से वापस करते हैं. అస్మత్ సిస్టర్స్ ఇప్పుడు తమ గ్రూప్ను విస్తరించారు. ఇతరులు 9 మంది వచ్చి చేరారు. నెలకి 18 నుంచి 20,000 రూపాయలు సంపాదిస్తున్నారు. అస్మత్ సోదరీమణులు తమ చదువును కొనసాగిస్తున్నారు. అరుదైన హస్తకళతో జీవనరేఖలే మారిపోయాయి. మగవాళ్లు తమకు ఆధిపత్యం ఉందని భావిస్తున్న రంగంలో ప్రవేశించి అపోహల్ని తుడిచివేశారు. వస్తున్న తరాల యువ వ్యాపారవేత్తలు హస్త కళాకారులకు స్ఫూర్తినిస్తున్నారు.